నమస్కారం. సొగసు చూడతర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూడడానికి వచ్చామండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ ఆఫ్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయో ఒకసారి ఒక లుక్ ఇద్దామా? ఇంకెందుకు ఆలస్యం అండి, గెట్ రెడీ. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వాసంతి గారు. వాసంతి గారు హలో అండి. హాయ్. మరి ఎలాంటి కలెక్షన్ ఈ రోజు మాకు మా వ్యూయర్స్ కి చూపించబోతున్నారు? మనం ఫ్యాన్సీలో హాఫ్ అండ్ హాఫ్ చూస్తున్నాము. ఫస్ట్ షేడెడ్ అన్నమాట, లైట్ అండ్ డార్క్ కలర్స్ లో ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్. ఓకే, 2 షేడ్స్. మనకి ఇందులో మధ్యలో కూడా కొంచెం 3 షేడ్స్ టైప్ కనిపిస్తుంది. లైట్ కలర్ ఇచ్చేసారు. క్రీమ్ కలర్ డార్క్ బ్రౌనిష్ టైప్ వస్తుంది మనకు. ఒకసారి పళ్ళు వచ్చేటప్పటికి మనకి బార్డర్ కి వచ్చి వెల్వెట్ వస్తుంది. వెల్వెట్ పైన ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి లీఫ్ డిజైన్ వస్తుంది. మధ్యలో మొత్తం గోల్డ్. ఇది పళ్ళు పార్ట్ కదండి? ఇది పళ్ళు పార్ట్. హ్యాంగ్ పార్ట్ కూడా సేమ్ వస్తుంది. షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ ఉందో మనకి అదే వస్తుంది. బట్ బాటమ్ ఇచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది ఒక బార్డర్ వస్తుంది. ఓకే, ఇది కూడా వెల్వెట్ ఉంటుంది, కాకపోతే డిజైన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు పైన తో చూస్తే. పళ్ళు పార్ట్ ఇది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఏదైతే షోల్డర్ పార్ట్ బార్డర్ ఉంది కదా, అది బార్డర్స్ మనకి 3 లైన్స్ ఇచ్చేసారు. సేమ్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏది ఉందో అది సేమ్ వస్తుంది. ఓకే, క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ షిమ్మర్ క్లాత్ ఇచ్చేసినట్టు. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ కి కూడా ప్యాచ్ ఇచ్చారు. ప్యాచ్ ఇచ్చారు. బార్డర్ లో ఏదైతే సారీ ఎండింగ్ లో ఇచ్చారో ఆ బ్లౌజ్ కి సేమ్ బార్డర్ ప్యాచ్ ఇచ్చేసారు. ఓకే, షిమ్మర్ కూడా చాలా షైనింగ్ గా ఉంది. మరి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉండవండి. డిజైనర్ పీసెస్ కనుక మనకి అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి. దట్ టు డిఫరెంట్ ప్యాచెస్ వచ్చి డిజైనర్ డిజైన్. ఓకే అండి, మరి దీని ప్రైస్ వచ్చేసి 1990 రూపీస్. 1990 రూపీస్. చాలా రీజనబుల్ గా ఉందండి. డిఫరెంట్ డిజైనర్ పీస్ ప్రైస్ వచ్చేసి 1990 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకోసారి చూపించరా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫ్ అండ్ హాఫ్ వస్తుంది. హాఫ్ సారీ మోడల్. ఆఫ్ అండ్ హాఫ్. ఇది మనకి జెకాట్ క్రేప్ అని వస్తుంది కదా, ఆ టైప్ వస్తుంది అన్నమాట. ఇది దీంట్లో కూడా 2 షేడ్స్ ఉంటాయి. ఇది బార్డర్ మనకి షిమ్మర్ బార్డర్ వస్తుంది గోల్డ్ లా. ఓకే, 1 వచ్చేసి రా సిల్క్ వచ్చి 1 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకి బ్లాక్ రా సిల్క్ మీద థ్రెడ్ వర్క్ వచ్చేసింది మొత్తం. ఇది ఒక ఫ్లవర్ ఇచ్చేసి మధ్యలో మొత్తం లీవ్స్ వచ్చాయి. ఓకే, ఇలా ఇలా వస్తుంది. పళ్ళు పార్ట్ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏంటంటే రా సిల్క్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, మనకి ఇట్లా ఒక రౌండ్ డిజైన్ తోటి ఒక లీఫ్ డిజైన్ టైప్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, విత్ రెడ్ ఫ్లవర్స్ లాగా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి సేమ్ పైన ఏదైతే బార్డర్ వస్తుందో కింద కూడా సేమ్ అదే బార్డర్ వస్తుంది. సారీ అంతా మనకి ప్లెయిన్ లేకుండా మధ్యలో ఇక్కడ పళ్ళుకి వచ్చేసి మనకి కొంచెం లీఫ్ డిజైన్ కనిపిస్తుంది. 3 షేడ్స్ ఉన్నాయి కనుక పికాక్ గ్రీన్ వస్తుంది, లైట్ యాష్ కలర్ వచ్చేసి మళ్ళీ మధ్యలో బ్రౌన్ ఆనియన్ పింక్ టైప్ వస్తుంది. ఇది మొత్తం 4 కలర్స్ 4 షేడ్స్ ఇచ్చేసారు. 4 షేడ్స్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ ఇలా ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. పళ్ళు షోల్డర్ వచ్చేసి మనకి ఇది వస్తుంది. ప్లీట్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి వైట్ ఇచ్చారు. మనకి పైన వచ్చేటప్పటికి వైట్ ఉంది, కింద వచ్చేటప్పటికి యాష్ కలర్ వచ్చి దాని మీద మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. లీఫ్ డిజైన్స్ ఇస్తారు. థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఏదైతే మనకి హ్యాంగ్ పార్ట్ లో ఇచ్చారు కదా ఫ్లవర్స్, సేమ్ అదే ఫ్లవర్స్ మనకి ఇప్పుడు ఇక్కడ బార్డర్ కి ఇచ్చారు. ఓకే, మనకి ప్లీట్స్ లో మొత్తం అక్కడక్కడ ఇచ్చారు ప్యాచెస్, పెద్ద ప్యాచెస్. మొత్తం సారీ మొత్తం మనకి ఇలా సేమ్ లీఫ్ డిజైన్స్ వస్తాయి. విత్ రెడ్ స్టోన్ తో హైలైట్ అయింది. వైట్ విత్ యాష్ మీద రెడ్ స్టోన్ కూడా ఇచ్చారు. సారీ ప్రిల్స్ పార్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీన్ని? బ్లౌజ్ మనకి రెడ్ రా సిల్క్ ఇస్తారు, ప్లెయిన్ అన్నమాట. ఓకే, బార్డర్ లో చిన్న ప్యాచ్ యాడ్ చేశారు కదా, అది బ్లౌజ్ గా ఇచ్చారు. ఇక్కడ బ్లౌజ్ గా ఇచ్చారు. మనకి ఏదన్నా మనకి కాంబినేషన్ తోటి ప్యాచ్ తోటి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. డిజైనర్ బ్లౌజెస్ బార్డర్ ఏదైతే ఇచ్చారో అది సేమ్ బార్డర్ ఉంటుంది. ఇది కూడా డిజైనర్ పీస్, సింగిల్ పీస్ ఓన్లీ. మరి దీని ప్రైస్ వచ్చేసి 1990 రూపీస్. ఓకే, దీని ప్రైస్ కూడా చాలా సూపర్ గా ఉందండి. ప్రైస్ వచ్చేసి 1990 రూపీస్. మరి నెక్స్ట్ ఇంకా ఏం సారీస్ చూపిస్తున్నారు? ఇప్పుడు మనకి నియాన్ కొంచెం మళ్ళీ ఫ్యాషన్ అయింది కదా, నియాన్ కలర్స్. ఇందులో మనకి పళ్ళులో కూడా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. బార్డర్ వచ్చేసి కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. షిమ్మర్ పైన గోల్డ్ షిమ్మర్ పైన థ్రెడ్ వర్క్ ఇచ్చి మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు. దానికి చుట్టూ పీచ్ ఉంటుంది కదా, పీచ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ తోటి ఫ్లవర్ మొత్తం రౌండ్ ఇచ్చారు. మొత్తం ఇక లీవ్స్ కూడా మనకి అదే కలర్ పీచ్ థ్రెడ్ యూస్ చేశారు. మధ్యలో కూడా మనకి షిమ్మర్ వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ హ్యాంగ్ పార్ట్ మాత్రం మళ్ళీ డిఫరెంట్ 4 లీవ్స్ ఇచ్చారు. 4 ప్యాచెస్ డిఫరెంట్ కలర్ తో స్టిచ్ చేశారు. సో దీంట్లో 3 పార్ట్స్ ఇచ్చేసారు. లైక్ ప్లెయిన్ ఇచ్చేసారు, మళ్ళీ దీంట్లో 2 కలర్స్ వేరియేషన్ కూడా ఇచ్చేసారు. పింక్ జార్జెట్ క్లాత్ ప్లెయిన్ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో మనకి ఏంటంటే సెల్ఫ్ ఇచ్చినారు. సెల్ఫ్ పింక్ తోటే మొత్తం
డిజైన్ కనిపిస్తుంది, సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదే డిజైన్ మళ్ళీ మనకి ఇక్కడ క్రీమ్ కలర్ లో ఇచ్చేసారు. క్రీమ్ కలర్ లో సేమ్ ఇలానే వస్తుంది. బార్డర్ ఏదైతే మనకి షోల్డర్ పార్ట్ ఉందో సేమ్ బార్డర్ ఇచ్చేసారు. ఇది కూడా హాఫ్ సారీ మోడల్. హాఫ్ సారీ మోడల్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఉంది, మొత్తం రన్నింగ్ అన్నమాట. రన్నింగ్ అలానే ఉన్నాయి. ఇది క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ ఇచ్చేసారు. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. పింక్ పీచ్, లైట్ పీచ్ కలర్ తో విత్ క్రీమ్. ఇది మొత్తం ప్లీట్స్ పార్ట్. ఓకే, మనకి ప్లీట్స్ లో ఏంటంటే కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుంది. స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చేసి మొత్తం లీవ్స్ లాగా మొత్తం డిజైన్ ఇస్తారు థ్రెడ్ వర్క్ తోటి. థ్రెడ్ వర్క్ మొత్తం ఉంటుంది. బార్డర్ కూడా సేమ్ వస్తుంది, ఏదైతే మనకు వస్తుందో అదే సేమ్. సారీ మొత్తం మనకి ఇలానే ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలాగే ఉంటుంది. సారీ మొత్తం ఎండింగ్ వరకు ఇలాగే ఉంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ షిమ్మర్ క్లాత్ తో ఇచ్చారు. కొంచెం ఇది గోల్డ్ కి కాఫీ కలర్ కి కొంచెం మధ్యలో ఉంటుంది. బార్డర్ సేమ్ సారీ బార్డర్ ఏదైతే ఎండింగ్ ఏది ఇచ్చారో బార్డర్ అదే ఇచ్చారు. లేదు మనం ఈ బ్లౌజే వద్దు అని అనుకుంటే కాంట్రాస్ట్ లో ఈ కలర్ ఏదైతే బ్రౌన్ కలర్ ఉంది కదా, అలా మనకి ఎలాగో క్లాత్ దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా యూస్ చేసుకోవాలి. అయితే ఇది కానీ అది కానీ ఏదైనా యూస్ చేయొచ్చు అంటారు. మరి దీని ప్రైస్ వచ్చేసి ఎంతండి? 1990 రూపీస్. 1990 రూపీస్. వావ్, చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం 1990 రూపీస్ అండి. మరి ఇలాంటి శారీ మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్. అడ్రస్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ ఆఫ్ తాజ్ బంజారా, శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ అండి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ క్రీమ్ అండ్ బ్రౌన్. ఇది ఫ్యాన్సీ హాఫ్ శారీ మోడల్ అండి. ఇది కూడా హాఫ్ శారీ. సో ప్రెజెంట్ రన్నింగ్ కాబట్టి హాఫ్ శారీ. సో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. మొత్తం మనకి కొంచెం ఏంటంటే షిమ్మర్ షిఫాన్ అంటారు కదా, ఆ టైప్ కనిపిస్తుంది చూస్తే. సారీ మొత్తం మనకి ఏంటంటే లీఫ్ డిజైన్ వచ్చిందండి. ఒక ట్రీ ఇచ్చేసారు మొత్తానికి, చిన్న ట్రీ ఇచ్చేసారు. మొత్తం సారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది. పళ్ళు అండ్ షోల్డర్. బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, టిష్యూతో ఇచ్చేసి డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ ఇచ్చేసి రెడ్ వర్క్ తో ఫిల్అప్ చేశారు. మొత్తం హ్యాంగింగ్ పార్ట్ మాత్రం ఇలా ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ టైప్ ఇచ్చారు. కట్ డిజైన్, కట్ బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్. మధ్యలో మనకి గోల్డ్ థ్రెడ్ కూడా యూస్ చేశారు. మొత్తం రెడ్ థ్రెడ్ ఇది మొత్తము. సో హ్యాంగ్ అయినప్పుడు మాత్రం ఇలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ గా ఇచ్చారు రెడ్ కాంబినేషన్ క్రీమ్ కి. పళ్ళు అండ్ షోల్డర్ మాత్రమే ఈ సారీ. మనకి బార్డర్ 2 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది. ఇవి 2 సైడ్ మనకి సేమ్. పైన ఏదైతే ఇచ్చారో కింద కూడా అదే ఇచ్చారు సేమ్. అది ఒకటి హ్యాంగ్ టైప్ వస్తుంది. అది చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఎండింగ్ పార్ట్. సో పళ్ళు పార్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. వరకు మనకి ప్లీట్స్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఫ్రిల్స్ పార్ట్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చేసారు క్రీమ్ కి బ్రౌన్. పళ్ళు షోల్డర్ వచ్చేసి మనకి షిఫాన్ కదా, ఇది మనకి కొంచెం జార్జెట్ ప్లీట్స్ లా. కాఫీ కలర్ అంటాం కదా, బ్రౌనిష్ బ్రౌన్ ఆ టైప్ వస్తుంది మనకి. అక్కడ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు కదా ఫ్లవర్స్, సేమ్ కూడా రెడ్ ఫ్లవర్ మధ్యలో వచ్చి సేమ్ థ్రెడ్ తోటి. కాకపోతే కొంచెం ఇక్కడ లీవ్స్ టైప్ ఇచ్చారు. ఓకే, గ్రీన్ కలర్ విత్ రెడ్. అక్కడ గ్రీన్ యాడ్ చేయాలి, ఇక్కడ గ్రీన్ యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం 2 ఫ్లవర్స్ ఇచ్చి మళ్ళీ 1 ఆల్టర్నేట్ గా 2 in 1 లాగా ఇచ్చేసారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ తో ఇలా ఇచ్చేసారు. ఓకే, మొత్తం ఇలానే వస్తుంది. ఓకే, బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ కి శారీకి నో మ్యాచ్, కాకపోతే డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్. ఈ మధ్య అన్ని అలాగే వచ్చేస్తున్నాయి డిఫరెంట్ కాంబినేషన్ తో శారీకి. షిమ్మర్ లో కూడా మనకి 2 షేడ్స్ కనిపిస్తున్నాయి, గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ టైప్ కూడా కనిపిస్తుంది. పీచ్ కలర్ కూడా కొంచెం యాడ్ అయింది. సో శారీకి ఏ బార్డర్ ఇచ్చారో అది కూడా ఇక్కడ ఇచ్చేసారండి. మరి దీని ప్రైస్ 1990 రూపీస్. దీని ప్రైస్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి. దీని ప్రైస్ కూడా వచ్చేసి 1990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీయా, ఇది పట్టులా అండి. ఏంటి ఇది? ఫ్యాన్సీ అన్నమాట. ఓకే, కోలం పట్టు నేవీ బ్లూ కలర్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఫ్యాన్సీ చూసాము, ఇది కూడా డిఫరెంట్ ఫ్యాన్సీ. అంటే ఎవరికైనా లైట్ వెయిట్ పట్టుస్ కావాలి అని అనుకున్న వాళ్ళు లైట్ వెయిట్ యూస్ చేయాలి. ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మనకి హెవీ అంటే ఎవరు యూస్ చేయట్లేదు కనుక ఇది పళ్ళు పాట వస్తుంది. పళ్ళు చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి, బాగుంది. బార్డర్ వచ్చేసి చిన్నది ఇచ్చేసారు, కడ్డీ బార్డర్ అంటాం కదా, అలా షార్ట్ లెంత్ ఇచ్చారు, లెంత్ తక్కువగా ఇచ్చారు. మనకి మళ్ళీ గ్రీన్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇది ఏంటంటే పళ్ళులో మొత్తము జరీతోటి ఇచ్చారు చూడండి, ఫ్లవర్స్ అండ్ క్రాస్ ఇచ్చారు, బాక్స్ ఇచ్చారు, ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఎక్కువ విడత్ లో తీసుకొని ఇచ్చారు. ఈ బార్డర్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ పార్ట్ మొత్తం డ్రాప్ డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, జరీ కూడా చాలా షైనింగ్ గా ఉంది అండి. కొంచెం డిఫరెంట్ గా కావాలి అని అనుకుంటే మనకి ఏంటంటే ఇలా డిఫరెంట్ గా ఉంది. పింక్ తో ఫ్లవర్స్ ఇచ్చారు, నావీ బ్లూ మీద పింక్ అండ్ మెరూన్ మిక్సింగ్. దెన్ సారీ పళ్ళు పార్ట్ ఓన్లీ 1 మీటర్ కి మాత్రమే పళ్ళు కొంచెం డిజైన్ దగ్గరగా ఇచ్చారు.
చాలా రిచ్ లుక్ వచ్చింది పళ్ళు పైన వల్ల. మనకి వచ్చేటప్పటికి చిన్న బార్డర్ ఉంది కదా, ఓకే మనకి కింద వచ్చేటప్పటికి కొంచెం పెద్ద బార్డర్. మెయిన్ డిఫరెన్స్ పైన బార్డర్ కి కింద బార్డర్ కి డిఫరెన్స్ ఏంటంటే పైన తక్కువగా ఇచ్చారు, కింద విడ్త్ ఎక్కువగా ఇచ్చారు. విడ్త్ ఎక్కువగా ఇచ్చారు. ఓకే ఓకే, ఇది పళ్ళు పార్ట్. శారీ ఎలా ఇచ్చారు? సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా వస్తుంది. Okay. ఒక ఫ్లవర్ వచ్చి ఎల్లో తో ఒక ఫ్లవర్ వన్ లైన్ ఇస్తారు. ఓకే, సేమ్ ఫ్లవర్ తో మళ్ళీ మనకి ఇలా పింక్ షేడ్ లో ఇచ్చారు. ఈ కలర్ కూడా పళ్ళులో కొంచెం పార్ట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ అదే కలర్ ఇచ్చారు. ఇలా ఆల్టర్నేట్ గా ఎల్లో అండ్ లైట్ పింక్ ఆర్ మెరూన్ వస్తుంది. మనకి కింద బార్డర్ చూస్తే కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సేమ్ మనకి శారీలో ఏదైతే ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ అదే ఫ్లవర్స్ మనకి ఇక్కడ కూడా వస్తాయి. ఓకే, ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇది కూడా గోల్డ్ జరీ యూజ్ అయింది, ఇందులో మనకి సిల్వర్ కూడా మిక్స్ అయింది. మొత్తం వన్ లైన్ మొత్తం సిల్వర్ జరీ తోటి ఒక ఫ్లవర్, ఒక బర్డ్, ఒక ఫుల్ ఫ్లెజ్ గా ఒక లీఫ్ ని ఇచ్చేసారు. ఇలా ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఇలాగే ఉందండి, ఫ్లవర్ డిజైన్ మొత్తం ఇలానే ఉంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అండి? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, సేమ్ కలర్ వస్తుంది, ప్లెయిన్ సెల్ఫ్ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు వర్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దీని మీద వర్క్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. వర్క్ కావాలి అని అనుకుంటే మనం ఆ కాంబినేషన్ తోటి మనం చేయించుకోవాలి. గోల్డ్ స్టోన్, సిల్వర్ స్టోన్స్ తోటి. బార్డర్ కూడా చిన్నది ఇచ్చారు, పెద్దది ఇచ్చారు, ఏదైతే అది యూస్ చేసుకోవచ్చు వితౌట్ వర్క్ అయితే గనక. ఓకే అండి, మరి ఇది పట్టు అన్నారు, మరి పట్టు ఈ కాస్ట్ ఎలా ఉంటుంది? 3490. మరి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉండవండి, ఇప్పుడు మనం చూసే సారీస్ లో కలర్స్ ఉండవు, డిజైన్స్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, చూసారు కదండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు. ఈ పట్టు ప్రైస్ వచ్చేసి 3490 రూపీస్ అండి. మరి నెక్స్ట్ ఇంకోసారి ఇప్పుడు చూద్దాం. ఫ్యాన్సీలో వచ్చేసి కోలం పట్టు చూపిస్తున్నారండి, ఇది కూడా అదేనా అండి? ఇది కూడా కోలం పట్టే, కోలం పట్టు మెరూన్. ఇది కొంచెం మనకి డిజైనర్ కూడా మిక్స్, డిజైనర్ వేర్. ఇవన్నీ డిజైనర్ పీసెస్ కదా? ఓకే, మనకి లోటస్ డిజైన్ వస్తుంది పళ్ళు మొత్తం. ఓకే, 3 కలర్స్ వస్తాయి, 2 కలర్స్ వస్తాయి. ఒక కలర్ మనకి గ్రీన్ ఇచ్చారు, లీఫ్ గ్రీన్ వస్తుంది కదా, ఆ గ్రీన్ తోటి లోటస్ ఇచ్చారు. మళ్ళీ మనకి జరీ తోటి మొత్తం ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. మనకి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ టైప్ వస్తుంది. పైన వచ్చేసి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ తోటి ఒక 1 ఇంచ్ తీసుకున్నారు. దాని తర్వాత మధ్యలో కడ్డీ బార్డర్ వస్తుంది. మళ్ళీ అటు ఇటు మనకి గ్రీన్, లైట్ గ్రీన్ మధ్యలో పింక్. మధ్యలో పింక్ వస్తుంది. ఈ బార్డర్ మనకి పైన గ్రీన్ వచ్చింది కనుక పింక్ కింద వస్తుంది. ఓకే, బార్డర్ ని పింక్ ఇచ్చేసారు, ఇట్లా ఇచ్చేస్తారు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. పైన బార్డర్ కి దీనికి కొంచెం రిలేషన్ లేకుండా బాగా ఇచ్చారు డిఫరెంట్ గా. మనకి పళ్ళులో ఏదైతే లోటస్ డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైన్ మనకి సారీలో కూడా మొత్తం అలానే వస్తుంది. అక్కడ పెద్ద పెద్ద లోటస్ ఉన్నాయి, ఇక్కడ చిన్నగా 1 లైన్ బ్లూ ఇచ్చారు, 1 లైన్ గ్రీన్ స్ట్రైట్ గా ఇచ్చేసారు. కొంచెం గ్యాప్ తో ఇచ్చారు, అది కూడా సారీ మొత్తం ఓవరాల్ గా కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి కింద ప్లీట్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది బ్లూ అండ్ గ్రీన్ ప్యారెట్స్, మధ్యలో లోటస్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి, రెడ్ ఫ్లవర్స్. సారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ థ్రెడ్ తోటి ఇక్కడ మనకి ఫ్లవర్స్ లో ఇచ్చారు విత్ జెర్రీ మీద గోల్డ్. మనకి బ్లూ పక్కన ఒక ఫ్లవర్ ఇచ్చారు లోటస్ మీదనే. ఓకే, అది కూడా మనకి సేమ్ బ్లూ లో. సో బ్లూ పికాక్, గ్రీన్ పికాక్స్ ఇచ్చారు అనమాట సారీ మొత్తం. ఇక్కడ ఒక బ్రింజాల్ కూడా ఉంది. సో ఇలా ఆల్టర్నేట్ గా బ్లూ ప్లస్ గ్రీన్ ఇచ్చేసారు. శారీ మొత్తం ఆ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, కట్ బార్డర్ టైప్ వస్తుంది కొంచెం. ప్లస్ బార్డర్ కూడా హెవీగా ఉంది, నైస్ కట్టినప్పుడు కూడా కొంచెం మనకి ఏంటంటే దూరం నుంచి అయినా దగ్గర నుంచి కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది, కోలం పట్టు కదా. ఓకే, నైస్. సో శారీ మొత్తం ఇలాగే ఇచ్చేసారు. మరి బ్లౌజ్ దీనికి ఎలా ఇచ్చారు? సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఏమైనా? సెల్ఫ్. సో దీనికి కూడా వర్క్ ప్రిఫర్ చేయొచ్చు. వర్క్ అంటే మాక్సిమం మనం ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ తీసుకున్నామంటే కంపల్సరీ మనకి బ్లౌజ్ కొంచెం గ్రాండ్ గా కనిపించాలి. ఓకే అండి, మరి ఈ శారీకి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఇది బార్డర్ ఇచ్చారు, బ్లౌజ్ కి కూడా ఎండింగ్ కూడా కిందే బార్డర్ ఇచ్చారు, అదే బార్డర్ ఇచ్చారు. శారీలో ఏ కాంబినేషన్ అయితే ఉందో సేమ్ అలానే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 3490. చూసారు కదండి, పట్టులో వచ్చేసి డిఫరెంట్ పట్టు అండి, కోలం పట్టు. మరి దీని ధర ఎంత అనుకుంటున్నారా? 3490 రూపీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలాంటి సారీస్ అండి? నేవీ బ్లూ లో కొంచెం లైట్ బ్లూ షేడ్ వస్తుంది. అసలు డిఫరెంట్ కాంబినేషన్ కదండి, బ్లూ విత్ లైట్ గ్రీన్. వావ్, చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీని ఇలా ఓపెన్ చేయగానే, చాలా బాగుంది. సో ఇది పళ్ళు పార్ట్ కదండి? పళ్ళు పార్ట్ మొత్తం జరీ తోటే ఉంటుంది. పళ్ళు మొత్తం ఫ్లవర్స్ మొత్తం జరీనే వస్తుంది. మధ్యలో మనకి ఏదైతే ఫ్లవర్ ఇచ్చారు కదా జరీ తోటి, ఇక్కడ లైట్ పింక్ కలర్ పింక్ థ్రెడ్ యూస్ చేశారు. ఈ పక్కన ఒక లైన్ మొత్తం ఫ్లవర్స్ ఇలానే సేమ్ వస్తుంది. మనకి బ్లూ థ్రెడ్ తోటి ఒక డిజైన్ ఇచ్చారు మనకి. ఓకే, ఒక ఆకు ఇచ్చేసి ఆకు మీద డిజైన్ వేసేసారు. గోల్డ్ జరీ ఉంటుంది, మనకి సిల్వర్ జరీ కూడా. ఎండింగ్ పార్ట్స్ వచ్చేసి సిల్వర్ ఇచ్చారు. డిఫరెంట్ కాంబినేషన్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. అంటే ఎండింగ్స్ మాత్రమే సిల్వర్ తో ఇచ్చారు, మిడిల్ అంతా గోల్డ్ ఇచ్చేసారు. సో
బార్డర్ కూడా వచ్చేసి డిఫరెంట్ పైన గ్రీన్ లో కూడా షైనింగ్ ఉంది. 2 inches గ్రీన్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ సేమ్ 2 inches తోటి జరీ బార్డర్ తీసుకున్నాం. ఏదైతే బ్లూ తీసుకున్నారో ఆ సెల్ఫ్ కలర్ తో జరీ తీసేసారు. తీసుకున్నాం. బార్డర్ మనకి పైన ఒక బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి ఓకే పైన గ్రీన్ ఇచ్చారు, కింద ఆపోజిట్ గా పింక్ ఇచ్చేసారు. ఓకే, ఇలా వస్తుంది. డిఫరెంట్ కాంబినేషన్ ఏంటి అంటే పైన ఏదైతే ప్యాచ్ బార్డర్ ఇస్తారో అదే కింద ఇస్తారు, కానీ ఇది పీస్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ లీవ్స్ వచ్చేసాయి మళ్ళీ శారీలో, ఫ్లవర్స్ ఆఫ్టర్ లీవ్స్. అంటే అన్ని సారీస్ కి ఫ్లవర్స్ యాడ్ అయ్యాయి కదా, కొంచెం లీవ్ డిజైన్, కొంచెం డిజైన్ అది కూడా సింగిల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. 1 లైన్ మొత్తం గ్రీన్ లీవ్స్ వస్తాయి. ఓకే, 1 లైన్ వచ్చేసి పింక్ లీవ్స్ వస్తాయి. ఓకే, మధ్యలో మనకి అక్కడ లీఫ్ మధ్యలో కూడా మనకి థ్రెడ్, బ్లూ థ్రెడ్ యూస్ చేశారు. సారీ సెల్ఫ్ కలర్ తో. సారీ సెల్ఫ్ కలర్. మనకి సారీ బార్డర్ వచ్చేటప్పటికి కింద మనకి కొంచెం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే ఈ షేప్ విత్ డ్రాప్ డిజైన్ ఉంటుంది కదా, మనకి 3 కలర్స్ తీసుకున్నారు. సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. 1 లైన్ మొత్తం డ్రాప్ డిజైన్ సిల్వర్, పింక్ మళ్ళీ గ్రీన్, స్మాల్ అంటే 2 లైన్స్ డ్రాప్, మళ్ళీ పింక్ వచ్చేటప్పటికి 3 ఇచ్చేసి 2 ఇచ్చేసి అలా ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. ఓకే అండి, మరి బ్లౌజ్ ఎలా ఉంది దీనిది? బ్లౌజ్ మనకి సేమ్ వస్తుంది. సేమ్, సో బ్లౌజ్ ప్యాటర్న్ ఈ సారీస్ కి మొత్తం కాంట్రాస్ట్ ఉండదు, బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ ఉంటుంది. సేమ్ బార్డర్స్ మనకి పైన గ్రీన్ వచ్చేసి కింద పింక్ వస్తుంది. సో ఏదైతే బార్డర్స్ ఇచ్చారో ఎండింగ్ పార్ట్ స్టార్టింగ్ పార్ట్ అదే ఇచ్చేసారు. ఓకే అండి, మరి దీని ప్రైస్ వచ్చేసి 3490. 3490. చాలా బాగుంది కదా అండి. నెక్స్ట్ కూడా కోలం పట్టు కదా అండి. కోలం పట్టులో ఏదైతే చూస్తున్నామో అసలు కాంబినేషన్ ఒకదానికి ఒక సారీకి సంబంధం లేకుండా డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్స్. బాటిల్ గ్రీన్ వస్తుంది, బాటిల్ గ్రీన్ బాటిల్ విత్ గోల్డ్ జరీ. మధ్యలో మనకి పళ్ళు మధ్యలో మ్యాంగో డిజైన్ వస్తుంది, మొత్తం ఇది జరీ తోటి వస్తుంది మ్యాంగో డిజైన్. దాని పక్కన ఒక బాక్స్ టైప్ లో చిన్న బాక్స్, దీంట్లో బాక్స్ లో బాక్సెస్ ఇచ్చారు 4-5 లైన్స్ ఇచ్చారు. అలా మొత్తం సారీకి మనకి ఇలా సేమ్ వస్తుంది, మ్యాంగోస్ అండ్ బాక్సెస్ జరీతో. ఇక్కడ మనకి లైట్ ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ తోటి థ్రెడ్ తోటి ఒక లైన్ తీసుకున్నారు. ఓకే, లీఫ్ డిజైన్ ఇచ్చి బాక్సెస్ మధ్యలో ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి, మొత్తం ఇలా వస్తుంది డైమండ్ షేప్. మళ్ళీ మనకి ఫ్లవర్స్ వస్తుంది జరీ తోటి. ఓకే, ఇది సారీ మొత్తం ఇలా హ్యాంగ్ అయ్యే పార్ట్ మొత్తం ఇలా వస్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే చిన్నవి డక్స్ లాగా ఇచ్చారు, డక్స్ టైప్ లో ఇచ్చారు. డక్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా. గోల్డ్ తో తీసుకొని ఖాళీ ఇక్కడ మాత్రం ఐస్ అవి ఉంటాయి కదా, హైలైట్ చేశారు బ్లూ థ్రెడ్ తోటి. బార్డర్ వచ్చేసి బార్డర్ మనకి సేమ్ కొంచెం కడ్డీ, కొంచెం విడ్త్ పెంచారు కంపేర్ టు ఇందాక సారీస్ తో చూస్తే కనుక. చిన్నగా మనకి బ్లూ లైన్ ఇచ్చేసి ఓకే ఇలా వస్తుంది. 2 కలర్స్ సేమ్ బార్డర్ వస్తుంది మనకి. సో పైన ఈ బార్డర్ ఇచ్చారు, అయితే కింద యాస్టీస్ గా అలాగే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా డక్స్ ఇచ్చారు, చిన్న డక్స్ ఇచ్చారు. ఏదైతే ఈ పార్ట్ లో ఇచ్చారో ఆ డక్స్ ని ఇక్కడ ఇచ్చేసారు. పింక్ థ్రెడ్ తోటి యూజ్ చేశారు. 1 లైన్ మొత్తం పింక్ థ్రెడ్ ఉంది దీనికి. ఓకే, తర్వాత మనకి ఇది ఎల్లో థ్రెడ్, అంటే సేమ్ ఈ కాంబినేషన్ జరీ యూజ్ చేశారు కదా, ఇది మాత్రం థ్రెడ్ యూజ్ చేశారు. ఇది 1 లైన్ మొత్తం థ్రెడ్ లైట్ ఎల్లో తోటి థ్రెడ్ ఇచ్చారు. సో పింక్ అండ్ ఎల్లో ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు సారీ మొత్తం, అది కూడా దగ్గరగా ఇచ్చేసారు. ఇది బార్డర్ వచ్చేసి మనకి చాలా వేరియేషన్ ఉందండి, అసలు చాలా బాగుంది కూడా బార్డర్. అసలు మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేసి దట్టు గోల్డ్ కదా, చాలా హైలైట్ అవుతుంది. లీఫ్ లో మ్యాంగో వచ్చేసి మనకి మొత్తం జరీ తోటి ఉంది మనకి మధ్యలో. ఇంకా లైట్ ఎల్లో ఏదైతే శారీలో యూస్ చేశారు కదా, అది కూడా మనకి సేమ్ ఉంది. ఇక్కడ శారీ మధ్యలో ఏవైతే డక్స్ ని చిన్నవి యూస్ చేసామో అదే కాంబినేషన్స్ తో ఇక్కడ ఇచ్చేసారు. చాలా రిచ్ గా ఉంది ఈ పార్ట్ మాత్రం. ఫ్రిల్స్ పార్ట్ బాటమ్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి, మ్యాంగో లీవ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ యాస్టీస్ గా సేమ్ సెల్ఫ్ ఇచ్చేసారు. దీనికి ఏంటంటే కాంబినేషన్ మనకి గ్రీన్ కనుక తొందరగా కాంబినేషన్ కలవాలంటే పింక్ కాంట్రాస్ట్ కావాలంటే పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఓకే, లేదంటే గోల్డ్ బ్లౌజ్. దట్టు బార్డర్ లో పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ ని యూస్ చేయొచ్చు, అయితే ఏదైనా యూస్ చేయొచ్చు బార్డర్ లో ఇచ్చిన దాన్ని. ఓకే అండి, మరి దీని ప్రైస్ 3490. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఈ శారీ. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3490 రూపీస్ అండి. మరి నెక్స్ట్ మన శారీ వచ్చేసి బ్లాక్ అనుకుంటా అండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. వావ్, నైస్. ఇందులో గోల్డ్ జరీ వచ్చేటప్పటికి ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది కూడా కోలం పట్టు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, అందరూ ప్రిఫర్ చేయొచ్చు అండి. ఇది మనకి పళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఓకే, అంటే మధ్యలో మనకి మ్యాంగోస్ వచ్చేసి క్రీపర్ టైప్ వచ్చేసింది, వేవ్స్ ఇలా వేవ్స్ వచ్చేసింది. అండి కొంచెం విడ్త్ ఎక్కువగా ఇచ్చారు కంపేర్ టు బిఫోర్ సారీస్ చూస్తే గనక. మొత్తం జరీతో ఇచ్చారు, ఏ కలర్స్ కూడా యూస్ చేయకుండా ఉంది. బ్లాక్ మీద తట్టు గోల్డ్ కదా, చాలా హైలైట్ అయింది. సారీ మనకి సారీ వచ్చేసేటప్పటికి బ్లూ వస్తుంది, బ్లూ ఫ్లవర్స్ ఇక్కడ జరీ కాకుండా థ్రెడ్ వర్క్ యూస్ చేశారు.
మళ్ళీ ఇక్కడ జెర్రీ జరీ ఇలా 2 కలర్స్ వస్తాయి. ఆల్టర్నేట్ గా ఇచ్చారు, బ్లూ అండ్ జరీతో ఫ్లవర్స్ ఇచ్చేసారు చిన్న చిన్నగా. బార్డర్ వచ్చేసి మనకి కింద మనకి కొంచెం డిఫరెంట్ వస్తుంది. మనకి కడ్డీ బార్డర్ ఎలాగో పైన షోల్డర్ పార్ట్ వచ్చేసింది కదా, అలానే మనకి కింద వచ్చేసి ఫ్లవర్ వస్తుంది బార్డర్ లోని కొంచెం పెద్దగా. ఓకే, ఫ్లవర్ ఫ్లవర్ వచ్చేసి మధ్యలో మనకి ఫ్లవర్ లో థ్రెడ్ యూజ్ చేశారు, పింక్ థ్రెడ్. ఈ బార్డర్ యూజ్ చేసాము, ఆ బార్డర్ కలర్ ఇక్కడ యూజ్ చేశారు. ఓకే, మనకి లీవ్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ. మళ్ళీ సేమ్ ఫ్లవర్ ఇంకొకటి తీసుకుంటే బ్లూ కాంబినేషన్, ఇక్కడ ఏదైతే తీసుకున్నారో అదే ఇక్కడ యూజ్ చేశారు. ఓకే, పింక్ అండ్ బ్లూ ఆల్టర్నేట్ గా శారీ మొత్తం ఇలాగే ఇచ్చేసారు. శారీ మొత్తం బార్డర్ పార్ట్ వచ్చేసి అలాగే ఉంది, ఇలానే ఉంది. బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటుంది సెల్ఫ్. ఓకే, మరి దీని ప్రైస్ 3490. ఓకే అండి, బ్లాక్ విత్ పింక్ అండ్ జరీ కాంబినేషన్, ప్రైస్ వచ్చేసి 3490 రూపీస్. ఇంకో శారీని ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పటివరకు మనం ఫ్యాన్సీలో చూసాము, పట్టులో కోలం పట్టులో చూసాం. ఎస్పెషల్లీ డిఫరెంట్, ఇది బగల్పూరి సిల్క్ అంటారు. బగల్పూరి సిల్క్. ఓకే, ఇలా వస్తుంది మనకి పెయింటింగ్. ఇది పళ్ళు పాట, పెయింటింగ్ టైప్ వస్తుంది. ఓకే, బగల్పూర్ సిల్క్ అండి. మరి ఇది డిఫరెంట్గా ఉంది అండి అసలు శారీ వచ్చేసి. ఈ శారీ చూస్తే కనుక ఫస్ట్ బార్డర్ విషయానికి వద్దామండి. పై బార్డర్ చూస్తే కనుక బ్లాక్ ఇచ్చారు, అలాగే కొంచెం పర్పుల్ కలర్తో చిన్న లైన్ ఇచ్చారు, అలాగే పింక్ కూడా ఇచ్చారు. బార్డర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే ఇంకొక చిన్న ప్యాచ్, నాట్ ప్యాచ్ బట్ ఒక లైన్ ఇచ్చేసి దాంట్లో ఆల్టర్నేట్ కలర్స్ అన్ని కలర్స్ మ్యాక్సిమం యూస్ చేశారు. యూస్ చేసి చిన్న క్రీపర్ వర్క్ ఇచ్చారు, ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే ఈ బార్డరే డిఫరెంట్గా ఇచ్చారు మెయిన్ అన్ని కలర్స్ యూస్ చేసుకొని. ఇక మెయిన్ ఈ పళ్ళు విషయానికి వస్తే డిఫరెంట్గా ఉంది అండి. ఎల్లో బార్డర్ ఇచ్చేసారు, అది కూడా విడ్త్ ఎక్కువగా ఇచ్చేసారు. అలాగే ఈ పార్ట్ కనుక చూస్తే చాలా సూపర్గా ఉందండి. అసలు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ కూర్చున్నారు, డిఫరెంట్గా ఉంది. అంటే లైక్ అన్ని కలర్స్తో యూస్ చేసి ఒక ప్రింటర్ డిజైన్ ఇచ్చేసారు. లైక్ ఒక పర్సన్స్ కూర్చొని సిట్టింగ్ సిస్టమ్, పాత కాలంలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదండి, ఆ పర్సన్స్తో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ శారీ మొత్తం ఇచ్చేసారండి. పాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్స్ కూడా ఉన్నాయి, లైక్ బౌల్స్, సిట్టింగ్ సిస్టమ్, పార్టీ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చాలా డిఫరెంట్గా ఇచ్చారు కాన్సెప్ట్ మాత్రం. మరి మిడిల్లోకి వస్తే కనుక, పళ్ళు పాటలో మిడిల్కి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి పింక్ బార్డర్, పింక్ కలర్ మీద ముగ్గు వర్క్ ఇచ్చారండి డిఫరెంట్ కలర్తో. లైక్ పింక్ మీద ఎల్లో అండ్ యాష్ మిక్సింగ్తో ఒక డిఫరెంట్ ముగ్గు వర్క్ని ఇక్కడ ఈ పార్ట్లో హైలైట్ చేశారండి. అలా విధంగా ఈ పార్ట్ ఇచ్చేశారు. దెన్ మిడిల్లో కనుక ఒక అమ్మాయి కూర్చొని ఉందండి. 1 to 4 పర్సన్స్ ఇచ్చేసారు. వాళ్ళ చేతిలో ఫ్లవర్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చూసారండి, సేమ్ ఇచ్చారు. లెగ్స్ పార్ట్ మాత్రం బ్లూ కలర్తో ఇచ్చారు. హెయిర్ సేమ్గా ఉంది. ఫేస్ కలర్ కూడా మంచి షైనింగ్గా ఇచ్చారు. చూస్తే కనుక చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు అండి. క్లాత్ కూడా చాలా సూపర్గా ఉందండి. సో ఇది వచ్చేసి 2 పార్ట్స్ ఇచ్చేసారు. హాఫ్ వచ్చేసి క్రీమ్గా ఇచ్చారు, దాని మీద చిన్న స్ట్రెయిట్ లైన్స్ని, అలాగే మ్యాంగోస్ ఇచ్చారు, రౌండ్ సర్కిల్స్ కూడా ఇచ్చారు. పళ్ళులో ఆ డిజైన్ మనకి ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చిండ్రు, మనకి చిన్నగా ఇది సేమ్ డిజైన్. ఓకే, కొంచెం డిఫరెంట్ గా హెవీగా ఇచ్చారు అన్నమాట. ఓకే, పళ్ళు పాటలు ఏదైతే ఒక విడత తీసుకున్నామో ఆ విడతని పైన కింద పెట్టేసి మధ్యలో ఎల్లోని హైలైట్ చేశారు. అసలు అంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. దీన్ని అటాచ్ చేసి ఇవ్వకుండా మధ్యలో ఇది ఎల్లోని ఇచ్చారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. సో శారీ మొత్తం ఓకే లైక్ 3 పార్ట్స్ లాగా ఉంది. ఎల్లో, 2 క్లిప్స్ వచ్చేసి దెన్ వైట్. శారీ మొత్తం ఇలా ఉంది. మరి దీని బ్లౌజ్ విషయానికి వద్దాం, ఎలా ఉంది అసలు బ్లౌజ్? మనకి సేమ్ అంటే శారీ మొత్తం గ్రాండ్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ని సింపుల్ గా పై పార్ట్ వచ్చేసి ఇచ్చేసారు. బార్డర్ ఏదైతే మనకి ఇచ్చారు కదా సేమ్ అలానే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, అంటే డిఫరెంట్ గా సింపుల్ గా ఇచ్చారు. ఓకే అండి, మరి ఇంత డిఫరెంట్ గా డిజైనర్ గా ఉంది. మరి దీంట్లో ఏమైనా కలర్స్ కానీ అవైలబుల్ లో ఉన్నాయా? ఇది కూడా సింగిల్ పీస్, డిజైనర్ పీస్ కాబట్టి. మరి దీని ప్రైస్ చెప్తారా? ఎస్పెషల్లీ దీని ప్రైస్ తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి. 1690. వావ్, ఈ శారీ పళ్ళు పార్ట్ చూస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కదా అండి. మరి ఇలాంటి శారీ ఓన్లీ ఇక్కడే అవైలబుల్లో ఉంటుందండి, శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్. వాసంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించారు. లైక్ కోలం పట్టు చూపించారు, ఫ్యాన్సీలో హాఫ్ శారీ మోడల్స్లో కూడా హాఫ్ శారీకి ఒక శారీకి ఇంకో శారీకి రిలేషన్ లేకుండా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించారు. అలాగే డిఫరెంట్ కలర్స్ చూపించారు. ఎస్పెషల్లీ ఈ శారీ అయితే చాలా సూపర్గా ఉందండి. ఈ శారీస్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ని. మరి ఈ శారీస్ని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్. మరి ఇది వాటి సొగసు చూడతరమా కార్యక్రమం. మరి ప్రేక్షకులకి మరి ఒక్కసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి అంతవరకు నమస్కారం.